నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కు స్వాగతం। పల్నాడు జిల్లా నరసరావుపేట 1వ మరియు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా ఆడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన నరసరావుపేట 1వ మరియు 2వ పట్టణ పోలీసులు। ఎస్ఐ స్కోడ్ ఎవరు రమ్మన పేరు ఎస్ఐ వెళ్ళారా నమస్కారం। ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని నరసరావుపేట పట్టణంలో 1 టౌన్ 2 టౌన్ పరిధిలో ఎక్కువగా ఈ మట్కా జూదం ఈ నంబర్ల ఆట ఆడుతున్నారని దాని మీద రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మా సిఐలు 1 టౌన్ 2 టౌన్ వారి ఎస్ఐలు ఒక ప్రత్యేక టీములుగా ఏర్పడి మొత్తం వెనక్కి కనిపిస్తున్నటువంటి ఒక 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది। వాళ్ళ దగ్గర నుంచి ఒక టీం దగ్గర 6,580, ఒక టీం దగ్గర 44,900 మొత్తం సీజ్ చేయడం జరిగింది। అలాగే వాళ్ళు రాస్తున్నటువంటి ఈ నంబర్లు ఇప్పుడు ఓన్లీ లాటరీ టికెట్లు ఏం లేవు, ఇప్పుడు ఓన్లీ నంబర్లు। ఈ నంబర్ల ఆట అంటే ఇదే, ఈ నంబర్లు రాస్తారు, నంబర్ రాసి ఆ నంబర్ చెప్తారు అతనికి డబ్బులు తీసుకొని, ఆ నంబర్ ఇక్కడ తగిలిందా లేదా చూసుకోవడం వాళ్ళు। ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది। ఇది కొంచెం ఎక్కువగా పట్టణంలో ఉందన్న ఉద్దేశంతో దాని మీద కొంచెం స్పెషల్ పార్టీలతో కాన్సన్ట్రేట్ చేయించి స్పెషల్గా 1 టౌన్ ఎస్ఐ గారు 2 టౌన్ సిఐ గారు 1 టౌన్ సిఐ గారు మరియు వాళ్ళ ఎస్ఐలు కూడా ప్రత్యేకంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది। ఈరోజు వీళ్ళ మీద వీళ్ళే కాకుండా దాదాపు ఇంకొక పట్టణంలో ఒక 5-6 కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది। వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది। దీనివల్ల ఏంటంటే ఈ చిన్న ఇది పెద్ద వ్యాపారం ఏం కాదు కానీ బట్ చిన్న వాళ్ళంతా కూడా బాగా నలిగిపోతూ ఉంటారు। ఈ రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు కూడా ఒకసారి ఎడిక్ట్ అయితే మాత్రం వదలలేరు। సో దీన్ని కొంచెం రూపుమాపాలన్న ఉద్దేశంతో మేము చిన్నగా స్టార్ట్ చేసాం। వీళ్ళ మీద ఎవరి మీద అయినా సరే 3 సార్లు కనుక ఈ మట్కా కేసులు కానీ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము, దాని మీద తదుపరి తీవ్రమైన చర్యలు కూడా తీసుకొని పడతాయి అని తెలియజేస్తున్నాము। ఎవరైనా సరే ఏదైనా ఉంటే సమాచారం ఉంటే మా 100కి కానీ లేదు మన సిఐలకు కానీ లేదా నాకు కానీ తెలియజేయాలని కోరుతున్నాం। థ్యాంక్ యూ। సార్ ఏమైనా సమాచారం